వరికోసెల్ ట్రీట్మెంట్, వరికోసెల్ ఎంబోలైజేషన్, చికిత్స విధానం, రికవరీ, ఖర్చు, జాగ్రత్తలు. వరికోసెల్ వల్ల చాలా మంది పురుషులు ఫెర్టిలిటీ సమస్యలు, వృషణాల్లో నొప్పి, స్పెర్మ్ కౌంట్ తగ్గడం లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది పరిష్కరించడానికి ఎంబోలైజేషన్ అనే పద్ధతి గురించి విన్నారా? ఇది సర్జరీ లేకుండానే చాలా వేగంగా, నొప్పి లేకుండా చేసే ట్రీట్మెంట్. మరి దీని ప్రక్రియ ఏంటి? రికవరీ ఎంత సమయం పడుతుంది? ఖర్చు ఎంత అవుతుంది? పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వరికోసెల్ ఎంబోలైజేషన్ అంటే ఏమిటి? వరికోసెల్ అనేది వృషణాల్లోని నరాల విస్తరణ. ఇది స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గించడంతో పాటు నొప్పి మరియు గర్భధారణ సమస్యలు కలిగించవచ్చు. ఎంబోలైజేషన్ అనేది ఒక మినిమల్లీ ఇన్వేసివ్ ప్రొసీజర్, అంటే పెద్దగా కట్ చేయకుండా సింపుల్ గా చేసే ట్రీట్మెంట్. ఎంబోలైజేషన్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? స్టెప్ 1, వైద్య పరీక్షలు. మొదట అల్ట్రాసౌండ్ మరియు స్పెర్మ్ అనాలిసిస్ ద్వారా సమస్యను నిర్ధారిస్తారు. రక్తపోటు, ఇతర ఆరోగ్య పరిస్థితులు పరిశీలిస్తారు. స్టెప్ 2, క్యాథెటర్ ద్వారా చికిత్స. డాక్టర్ తొడలో లేదా చేతిలోని వెయిన్ ద్వారా ఒక చిన్న ట్యూబ్, క్యాథెటర్ ప్రవేశపెడతారు. దీని ద్వారా ప్రభావిత రక్తనాళంలో ఒక ప్రత్యేకమైన మెటల్ కాయిల్ లేదా మెడికల్ గ్లూ పంపిస్తారు. ఇది రక్త ప్రసరణను నిలిపివేసి వెరికోసెల్ తగ్గేలా చేస్తుంది. స్టెప్ 3, ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత మొత్తం ప్రక్రియ 30 నుండి 45 నిమిషాలు మాత్రమే పడుతుంది. సాధారణంగా పేషెంట్ అదే రోజున డిశ్చార్జ్ అవుతారు. ఎంబోలైజేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు: సర్జరీ అవసరం లేదు, ఎలాంటి కట్, స్టిచ్లు ఉండవు, నొప్పి తక్కువగా ఉంటుంది, చాలా మంది తక్కువ టైంలో రికవరీ అవుతారు, ఫెర్టిలిటీ మెరుగుపడుతుంది, స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ క్వాలిటీ పెరుగుతుంది. డే కేర్ ప్రొసీజర్: అదే రోజున ఇంటికి వెళ్లే అవకాశం ఉంటుంది. అధిక రికవరీ రేటు: 85 నుండి 90% మంది రోగులకు ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఎంబోలైజేషన్ తర్వాత రికవరీ ఎంత టైం పడుతుంది? ట్రీట్మెంట్ తర్వాత 1 నుండి 2 రోజుల్లో సాధారణ పనులు చేయొచ్చు. ఎక్కువ శ్రమ, జిమ్, లిఫ్టింగ్ మరియు సెక్స్ కి 2 వారాలు గ్యాప్ ఇవ్వాలి. పూర్తిగా మునపటి స్థితికి రావడానికి 3 నుండి 4 వారాలు పడవచ్చు. స్పెర్మ్ కౌంట్ మెరుగుపడడానికి 3 నుండి 6 నెలల సమయం పడుతుంది. ట్రీట్మెంట్ ఖర్చు ఎంతవుతుంది? ఎంబోలైజేషన్ ఖర్చు 80,000 రూపాయలు 1,50,000 మధ్య ఉండొచ్చు. హాస్పిటల్, వైద్య నిపుణుడు ఉపయోగించే మెటీరియల్స్ పై ఖర్చు ఆధారపడి ఉంటుంది. కొన్ని ఆరోగ్య బీమా పాలసీలు ఈ ట్రీట్మెంట్ ను కవర్ చేయొచ్చు. ట్రీట్మెంట్ తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వైద్యుల సూచనలు పాటించాలి. ప్రిస్క్రైబ్ చేసిన మందులు, ఫాలోఅప్ చెకప్ తప్పకుండా చేయాలి. భారీ పనులు, వ్యాయామం కొన్ని రోజులు మానేయాలి. పానీయాలు, ధూమపానం తగ్గించాలి. రక్త ప్రసరణను దెబ్బతీసే అలవాట్లు తగ్గించాలి. ఆహారం శుభ్రంగా, పోషకమైనదిగా తీసుకోవాలి. ఫ్రూట్స్, నట్లు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. మైండ్ రిలాక్స్ చేసే యోగా, మెడిటేషన్ వంటి వ్యాయామాలు చేయాలి. వెరికోసిల్ ఎంబోలైజేషన్ అనేది సురక్షితమైన, సమర్థవంతమైన ట్రీట్మెంట్. సర్జరీ అవసరం లేకుండా తక్కువ సమయంలో ఫెర్టిలిటీ మెరుగుపడే అవకాశం ఉంటుంది. మీకు లేదా మీకు తెలిసిన వారికి వెరికోసిల్ సమస్య ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ మరియు షేర్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఇంకా ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.